ಈ ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಗಮಿಸಿರುವ ನಮ್ಮ ನರಸಿಂಹಣ್ಣ ಕೃಷ್ಣಪ್ಪನವರು ಮತ್ತು ಅದೇ ಥರ ಗಿರೀಶ್ ಗೌಡ ನಮ್ಮ DM ಅಂತವರು ಮತ್ತು ಸುಬ್ರಜ್ ನಟರಾಜ್ ಅವರಂತ ಮತ್ತು ವಿನೋದ್ ರೆಡ್ಡಿ ಅಂತವರು ಮತ್ತು ನಮ್ಮ KGF ತಾಲೂಕಿನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ನೇಮಕೆಯಾಗಿರುವ ಪದ್ಮನಾಭ ರೆಡ್ಡಿಯವರು, ನಮ್ಮ ಮಾಜಿ ತಾಲೂಕ್ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರ ಮೆಂಬರ್ ಆಗಿ ರಘುಸಮಣ್ಣನವರು, ಅದೇ ಥರಾಗಿ ನಮ್ಮ ಹಿರಿಯ ನಾಯಕರಾದ ನಾರಾಯಣಪ್ಪನವರು, K ನಾರಾಯಣಪ್ಪನವರು, ಪಾಪಣ್ಣನವರು, ಮತ್ತು ಪಕ್ಕದ ಕೆದಿಪುರದಿಂದ ಬಂದಿರುವ ನಮ್ಮ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಸೆಕ್ರೆಟರಿ ಅವರು, ಮತ್ತು ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಗಮಿಸಿರುವ ಎಲ್ಲರೂ ಈ ಬಂಧು ಮಿತ್ರರೇ, ಈಗ ಇಷ್ಟೊತ್ತು ಅನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ఇంచేపు అన్న చెప్తా ఉండ్రే ఈ బద్దు మన ఊరు పక్కంతా ఎత్తుకుంటుంటే వానల వర్షాల బోర్ల నీళ్ళ అంతా అన్న చెప్పినట్ల టోటల్గా ఏమీ లే. ఈ బద్దు ఈ పాలు వాళ్ళ అప్ప ఆ కాలంలోనే మన స్వాతంత్రం వచ్చి 40 ఏళ్ళ వస్తే 52, 53లోనే ఈ పాలు అనేది మన ప్రపంచానికి ఎత్తుకొచ్చి వాళ్ళు తెచ్చి మన ఊళ్ళో ఈ బద్దు ఒక్కో ఊరు తింటా ఉన్నామంటే వాళ్ళు వేసిన రుణమే ఈ బద్దు వచ్చి ప్రతి ఒక్క ఇంట్లోనూ వచ్చి మనము ఇప్పుడు జీవనాలు చేస్తా ఉన్నామంటే వాళ్ళు వేసిన రుణము అని చెప్పి కూడా చెప్తారు ఈ సందర్భంలో. అదే తరగా ఈ బద్దు వాళ్ళు నరసింహన్ కృష్ణప్పన్న కూడా ఈ బద్దు వచ్చేసి ఈ మన పాలు దీంతో వచ్చి వాళ్ళ రాజకీయంగా ఏమీ కానీ మనకి ఎత్తుకొని వస్తూ ఉండలే. వాళ్ళకి రాజకీయంకి దీనికి సంబంధం అనేదే లేకుండా వాళ్ళు వచ్చి పాలు అంటే ఊళ్ళో వాళ్ళ అప్పేర్లు ఎత్తుకొచ్చినా ఆ పేరు అట్లే కాపాడుకోవాలనే కోసం వాళ్ళు చేసుకొని వస్తూ ఉన్నారు. అదే తరగా మన ఊర్లో రైతులు ఈ వద్ద ఎవరు కానీ సేద్యం కన్నా ముందుగా పాలలో పెట్టుకొని జీవనాలు చేస్తూ ఉన్నారు. మీరంతా ఏం చేయాలంటే టోటల్గా ఇప్పుడు మన ఊరు ఎన్నిసంద్రానికి మోస్తుంది, మొదటికి మేస్తుంది, గెదిలిపురానికి మోస్తుంది, అన్ని ఊర్లకి అన్ని కష్టము పడినారు. ఈ వద్ద మా స్నేహితులరా శ్రీహరి వాళ్ళంతా ఊర్లో అంతా కొంచెం కష్టపడి ఊర్లో బాధపడి తిరిగి దీనికోసం 3 ఏళ్ళుగా సాధించి ఈ బద్దు డైరీని ఎత్తుకొచ్చినారు. ఆ డైరీలో వచ్చి ఈ బద్దు మన ఊళ్ళో ఏమీ రాజకీయం లేకుండా, రాజకీయం వచ్చేటప్పుడు రాజకీయం అందరూ రాజకీయం చేయని, డైరీ విషయాన్ని వచ్చినప్పుడు ఎవరో రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరు మన ఊర్లోనే పాలేసి మన ఊర్లోనే డైరీని ఇంప్లిమెంట్ చేసుకొని మన ఊర్లో ఏం ప్రాబ్లం వస్తేనో మనం సహకారం ఇచ్చుకొని కూర్చొని మనం మాట్లాడుకుంటాం. ఇదివరకు మన ఊర్లో యావే కానీ ఒక పోలీస్ స్టేషన్కే కానీ కేసులకే కానీ ల్యాండ్ కేసులే కానీ ఏమికే కానీ మనం పోయాలి. ఎలా పోయాలంటే మన ఊరు చిన్న ఊరు ఉండే కూడా మనము గ్రూప్గా మన ఊరిని మనం కాపాడుకొని వస్తా ఉన్నాము. ప్రతి ఒక్క పంచాయతీలోనే ఇప్పుడు మలుపిల్లి అంటే ఏమప్ప కాంగ్రెస్ వస్తేనే ఒకే లీడర్లే, బీజేపీ వస్తేనే లీడర్లే, ఆ మలుపిల్లి ఊరు తప్ప పెద్ద పెద్ద ఊర్లే గ్యాప్ లేదు అంటారు. ఆ తర మన ఊరిని కీర్తిగా మనం వచ్చినాము. దాని తరగా ఈ డైరీని అదే మాదిరి మనం అందరూ ఎత్తుకొని వచ్చి ఈ డైరీని వచ్చి మనము అన్ని ఊర్లో చెప్పుకునే మాత్రం మనం చేయాలా. ఒక మనిషికి ఒక షరతు పెట్టుకొని ఎన్నే ప్రాబ్లం ఉంటేనో కూర్చొని మనమే మాట్లాడుకుంటాము. ఇప్పుడు మన ఊర్లో ఎలక్షన్ కూడా నడిచా, ఎలక్షనే వద్దు మనము చేసుకుంటాం అనే తర మనం మాట్లాడి చేసుకుంటాము. ప్రతి ఒక్కరు ఇది మనసులో పెట్టుకొని యాది మన వాళ్ళు ఇట్లు చెప్పి వీళ్ళు ఇట్లు చెప్పి రాజకీయం చేయకుండా మనం డైరీని ఎత్తుకోపోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరి మీ ఏం ప్రాబ్లం వస్తేనో పేమెంట్లో కానీ బట్వాడాలో యా టైంకి ఇన్నాళ్ళు పెద్దపురంలో ఎట్లా చేస్తూ ఉంటారో అదే తర మన ఊర్లో చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఆ ప్రాబ్లము వచ్చి డైరీని ఇంకా వచ్చేలే, మీరు వచ్చి ధైర్యంగా వచ్చి ఏమవుతుందో ఊర్లో పాలేస్తే ఏమవుతుందో, పెద్దపురంలో వేస్తాను బట్వాడ వస్తూ ఉండే ఈడు వస్తుందో లేదో ఈడవుతుందో లేదో ఆ సందేహం ఎవరికి ఉండుకోద్దు. అందరూ మనసు పెట్టుకొని అందరూ ఇదే డైరీలో పాలయ్యిందా అంతా ఈ డైరీని మనము పెట్టుకోవచ్చి అన్నుండేదాకా మనం అన్న మనకి సహకారం మనకు చేస్తారు. అన్నే వచ్చి ఎప్పుడు ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కావాలా ఆలోచించాలని చెప్పి కోరుతా. ఈ 4 మాటలు మాట్లాడేదానికి సహకారం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ಈ ಒಂದು ಸಂಘದ ನೂತನ ಸಂಘದ ಉದ್ಘಾಟನೆಯ
ವೇದಿಕೆ ಸೊಸೈಟಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಎಲ್ಲ ಇವಾಗ ಜೆಂಟ್ಸ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದಾರೆ. ಲೇಡೀಸ್ ಸೊಸೈಟೀಸ್ ಆಗಿದ್ರೆ ಲೇಡೀಸ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ಆದ್ರಿಂದ ಯಾವುದೇ ಸೊಸೈಟಿಗಾಗ್ಲಿ ನಮ್ದ್ರಲ್ಲಿ ನಮ್ಮ ಒಕ್ಕೂಟದಿಂದ ಸೌಲಭ್ಯಗಳು ಯಾವ್ದು ಕಡಿಮೆ ಆಗೋದಿಲ್ಲ. ನಿಮ್ಗೆ ಈಗಾಗ್ಲೇ ಕದ್ರಿಪುರ ಕಾಲ್ ಆಗ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಿಮ್ಗೆ ಏನೇನ್ ಸೌಲಭ್ಯ ಅಂತ ಹೊಸದಾಗಿ ಹೇಳೋ ಅವಶ್ಯಕತೆ ಇರಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲಾ ಸೌಲಭ್ಯನೂ ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ, ಪ್ರತಿಯೊಂದು ಸೌಲಭ್ಯನೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಡಾಕ್ಟರ್ ಫೆಸಿಲಿಟಿಯಿಂದ ಇರ್ಬೋದು, ಹಾಸ್ಪಿಟಲ್ 7 ಕೊಡೋದ್ರಿಂದ ಇರ್ಬೋದು, ಬೀಜ ಕೊಡೋದ್ರಿಂದ ಇರ್ಬೋದು, ಬಿತ್ತನೆ ಕಡ್ಡಿಗಳು ಕೊಡೋದಿರ್ಬೋದು, ಫೀಡ್ ಇರ್ಬೋದು, ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮುಖ್ಯವಾಗಿ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಇರ್ಬೋದು. ಎಲ್ಲಾನು ಅಷ್ಟೇ ನೀವು ಸೌಲಭ್ಯಗಳನ್ನ ಪಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ. ಎಲ್ಲಾ ಸೌಲಭ್ಯಗಳನ್ನ ಕದ್ರಿಪುರದಲ್ಲಿ ಯಾವ್ದು ಇದ್ ಮಾಡಿಲ್ಲ. ಜಿಡಿನ ಆಧಾರದ ಮೇಲೆ ರೇಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ರು ನಿಮ್ಗೆ. ಇಲ್ಲಿನ ಹೊಸದಾಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಇಲ್ಲೂ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ನಿಮ್ದು ಇನ್ನ ಇದು ಎಲ್ಲ ಸಾಹೇಬ್ರೆಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಇದಕ್ಕೆ ಅನಲೈಸರ್ ಇರ್ಬೋದು, ಏನು ಜಿಡಿನ ಆಧಾರದ ಮೇಲೆ ಕೊಡಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಏನೇನ್ ಪರಿಕರಗಳು ಬೇಕೋ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆನೂ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಒಂದ್ ಸ್ವಲ್ಪ ದಿನದಲ್ಲಿ ಅದು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ಯಾಕಂದ್ರೆ ನೀವು ಅದಕ್ಕೆ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಿ. ಇವಾಗ ಅಲ್ಲಿ ಫ್ಯಾಟ್ ಮೇಲೆ ರೇಟ್ ಕೊಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಇಲ್ಲಿ ಸಡನ್ ಆಗಿ ಬಂದಿದ ತಕ್ಷಣ ಡೈರಿಯಲ್ಲಿ ಒಂದೇ ಸಲ ಎಲ್ಲ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ಹೋಗ್ಲಿ, 1 ತಿಂಗಳು 2 ತಿಂಗಳು ಹೋಗ್ಲಿ, ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ನಿಮ್ ಗುಣಮಟ್ಟಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ರೇಟ್ ಕೊಡಕ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತೀವಿ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಏನು ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಏನೇ ತೊಂದರೆ ಇರ್ಬೋದು, ಏನೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಇವರು ನಮ್ಮ ಆಫೀಸರ್ಸ್ ಇರ್ಬೋದು, ಎಲ್ಲಾರು ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರ್ ಇರ್ಬೋದು, ನಾವಿರ್ಬೋದು, ಮತ್ತೆ ನಮ್ಮ ಸಾಹೇಬ್ರು ನಿರ್ದೇಶಕರು ಇರ್ಬೋದು, ಎಲ್ಲಾರು ಜೊತೆಗಿರ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ 1-2 ಮಾತು ಹೇಳಕ್ ಅವಕಾಶ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ವಂದನೆಗಳು. ಏನಾದ್ರು ಅನುಮಾನಗಳಿರ್ಬೋದು, ಡೈರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಗೆ ಏನನ್ನ ಕೇಳಿ ನಾವು ಉತ್ತರ ಕೊಡ್ತೀವಿ ಇವಾಗ್ಲೇನೆ. ವಿನಂತಿ ಪ್ರಕಾರ ನಮ್ಮ ಗ್ರಾಮವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿಕೊಟ್ಟು ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಘ ಆಗೋದಕ್ಕೆ ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಈ ಸಭೆ ಮುಖಾಂತರ ನಾನು ತುಂಬ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ, ನಾವು ಸಂಘ ಮಾಡಿರೋದು ದೊಡ್ಡದಲ್ಲ, ಆ ಸಂಘವನ್ನು ಉಳಿಸ್ಕೊಂಡು ಮುಂದೆ ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸ್ಕೊಂಡು ಇವತ್ತು 1000 ಲೀಟರ್ ಆಗೋದು 3000 ಲೀಟರ್ ಆಗೋವರೆಗೂ ನಾವು ಇಂಪ್ರೂವ್ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ತೀನಿ. ಸರಿ, ನಾವು ಹೋಗಿ ಮಾತಾಡ್ತೀವಿ. ಇದು ಬಹಳ ವರ್ಷಗಳಿಂದ ಆಗ್ಬೇಕಾಯ್ತು ನಿಮ್ಮೂರಲ್ಲಿ. నేనేం చేయకైతే మీరు ఎక్కడ ఎట్లాడుతూ ఉంటే మీరు వచ్చిపోయేకి ఇంకొకరు వచ్చిపోయేకి నాకు ಪಕ್ಷ ಗೀಕ್ಷ ಅನ್ನೋದು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲ. ಅದು ಎಲೆಕ್ಷನ್ ಬಂದಾಗ ಮಾತ್ರ ಎಲ್ಲರೂ ಒಬ್ಬ ಒಂದೊಂದು ಪಕ್ಷದಲ್ಲಿ ಇರ್ತಾರೆ, ಅದನ್ನ ನಾನು ಮಾಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಬಟ್ ಹಾಲು ಒಕ್ಕೂಟದೊಳಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ನಾನು ಆಲ್ ಪಾರ್ಟಿ ಅಂತಂದ್ರೆ ಎಲ್ಲಾ ಪಾರ್ಟಿನೂ ಅಂತಲ್ಲ, ಹಾಲ್ ಪಾರ್ಟಿ. ಹಾಲು ಯಾರು ಹಾಕ್ತಾರೋ ಅವ್ರ ಪಾರ್ಟಿ ನಾನು ಅಷ್ಟೇ. ಹಾಲಿಗೆ ಯಾರು ರೇಟ್ ಕೊಡ್ತಾರೋ ನಮ್ಮ ರೈತರಿಗೆ, ಇವರು ನಮ್ಮ ಯಡಿಯೂರಪ್ಪನವ್ರು ಕೊಟ್ರು. ಅವಾಗ ಯಡಿಯೂರಪ್ಪನವ್ರಿಗೆ ಹೋಗಿ ದೊಡ್ಡದಾಗಿ ಸನ್ಮಾನ ಮಾಡಿ ಬಹಳ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್. MV ಕೃಷ್ಣಪ್ಪನವ್ರು ಇದ್ದಾಗ ನಮ್ಮ ತಂದೆಯವರು ಅವರು ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಟ್ರು. ನೀವು ಕೊಟ್ಟಿದ್ದಿ, ಬಹಳ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್ ಅಂತ ನೋಡ್ಬಿಟ್ಟು ಹೇಳಿದ. ನಮ್ಗೇನು ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಜನಕ್ಕೆ, ನಮ್ಮ ಬಡವರಿಗೆ ಇವತ್ತು ಯಾರು ರೇಟ್ ಕೊಡ್ತಾರೋ, ಇವತ್ತು DK ಶಿವಕುಮಾರ್ ಕೊಟ್ರೆ ಅವ್ರಿಗೂ ಜಯ, ಕುಮಾರಣ್ಣ ಅವ್ರು ಕೊಟ್ರೆ ಅವ್ರಿಗೂ ಜಯ. ಆ ಉದ್ದೇಶಕ್ಕೆ ನಾನು ಯಾವತ್ತು ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ, ಇಟ್ಕೊಳ್ಳೋದು ಇಲ್ಲ. ಇಟ್ಕೊಂಡ್ರೆ ನಾನು ನಮ್ಮ ತಂದೆಯವ್ರಿಗೆ ಮೋಸ ಮಾಡ್ದಂಗೆ ಆಗ್ತದೆ. 54ನೇ ಇಸ್ವಿನ ಮಧ್ಯದಲ್ಲಿ ನೆಹರು ಕ್ಯಾಬಿನೆಟ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆಯವರು ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ದಾಗ ಡೆನ್ಮಾರ್ಕ್ ನಲ್ಲಿ ಹೋಗಿ ಹಸುಗಳನ್ನ ಅಲ್ಲಿಂದ ಕರ್ಕೊಂಡ್ಬಂದ್ರು. ఏరోప్లేన్ లో వేసుకొని మా అప్ప ఆడినింకాను ఆడ రాణి 10 ఆవులు ఫ్రీగా ఇచ్చా మీ దేశానికి పెట్టుకుంటా ఈ హెచ్ఎఫ్ ఆవుల్ని. అప్పుడు ఆ నెహ్రూ వాళ్ళకి ఫోన్ చేసి ఆడినింకా సార్ రాణి వాళ్ళు 10 ఆవులు ఇచ్చిండారు అని చెప్తే, నేను కాసులు పంపిస్తాను, ఇంక 10 ఆవులు తీసేయండి అంట. సో 20 ఆవుల్ని ఆడినింకా ఎత్తుకొని వస్తాను సార్, గూళ్ళు తెచ్చి ఇడుస్తాను అని అంట. అంటే ఆయన రైతు అయ్యి నేను నాకు తెలుసు క్రాస్ చేపి వచ్చిన మా దీంట్లోనే ఊరికి కొనుక్కొని వచ్చేస్తే లాభం లేదు ఇంకా అనిచ్చింది. ఒక పెద్ద గూళ్ళు కూడాను తెచ్చిండ్రి, దాన్ని క్రాస్ చేస్తా ఉండ్రి. ఈ పొద్దు ఇది దేశమంతా అరలకం పోయిడ్చింది. వాళ్ళ ముందర ఆలోచన చేసుకుని వాళ్ళు వచ్చినప్పుడు ఆవుల్లో దించుకొని వచ్చినప్పుడు దానిపైన బీజేపీ సీల్ ఉండలేదు, కాంగ్రెస్ సీల్ ఉండలేదు, ಅಥವಾ JDS సీల్ ఉండలేదు.
లేదా ఇప్పుడు క్యాన్లు ఎత్తుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళు క్యాన్ల పైన పాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ అని వేసుకొని వచ్చేదే ఎవరు. అప్పుడు అవి కృష్ణప్పుడు ఆవులతో వచ్చింది, మా జనాలు బాగుండి నీళ్ళు లేదు ఇడ అనే దూరదృష్టి పెట్టుకొని వాళ్ళు తెచ్చిరి. ఈ పదన్నాడు 8 లక్షల లీటర్ల దగ్గర పాలు పోతా ఉంది డైరీలంతా. నిదానమైన వద్దు, వేరే నా స్వార్థం అనేది ఏంలే. ఇది నా మామగారు అందములు ఎవరులే, ఈడు కానీ కదిరిపురంలో కానీ. మా ఉద్దేశం ఒకటే, జనాలు మంచిది కావాలా అనే ఉద్దేశమే. దానికోసము మీరు ఒకటి గ్యాప్ పెట్టగలరా. ఇప్పుడు ఆడేస్తా ఉంటారు పాలు, ఆడ కూడా సిస్టంలో వేసేసిన మొదలేం చేస్తుందంటే పాలు ఆడవాళ్ళు పాపం పిండుతూ ఉంటారు, పాలు ఎత్తుకపోయి డైరీకి వేసి. మగవాళ్ళ వారం బట్వాడా వచ్చినప్పుడు కాసులు తీసుకొని సుండ్రపడికి చేరించేది, చేరించేది అదైతా ఉండ. దానికి ఏం చేస్తుందంటే మేము ఆడవాళ్ళ పేరుకి అకౌంట్కి పోవాలా, 5 రూపాయలు వస్తే నువ్వు వాళ్ళకే రావాలా అని చేస్తా ఉంటున్నాయి. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసినాం. వీళ్ళపై ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళని అడగనల్లా కాదు కొంచెం అని అట్లా ఒక పరిస్థితికి. అలాంటి పాలు ఎవరు వేస్తా ఉంటే వాళ్ళు తొందరలు ఏమి కొడతారు ఏమి మాకు తెలుస్తుంది. అయితే మీ ఆడవాళ్ళకి దాని జొత్త ఇంకా ఒకటి చెప్తాను, ఈ పాలని మేమేమో ఇక్కడ ఆరాంగా ఉన్నామా, అదేమో దేవుడు ఎవరు వస్తూ ఉంటారు దీన్ని చూసేపటికి ఎందరు చూస్తారు చూడండి. ఈ పాలు మేము పాకిస్తాన్ బార్డర్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇవాళ చైనా బార్డర్లో ఆర్మీ వాళ్ళు ఉంటారు, మమ్మల్ని కాపాడుతూ ఉండేవాళ్ళు. ఎంత బిజీగా అదేం సౌండ్ అయితే ఉంటాను కలుపుకుండానే ఉన్నారు. ఆడ చూడాలా వాళ్ళకి ఉత్తి ఐస్ పడతా ఉంటుంది, ఏమి కనపడిసేది కూడా అంత కోట్లేదు. నా సైనికులు ఇప్పుడు కొన్ని ఊళ్ళో ఉండారు, ఇక్కడ ఉండారో లేదో తెలీదు, ఆర్మీలో ఉన్నాడు పాపం అంత బాధపడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు చూస్తే నేను ఎప్పుడు అనుకునేది, అయ్యో వీళ్ళు రిటైర్ అయ్యి వస్తే వీళ్ళకి ఏం కావాలో అది దాన్ని ఇచ్చిడలప్ప అని. పెళ్ళాములే బిడ్డలు ఎంత ఈడిసి పెట్టేసి ఆడిపోయి కాస్తా ఉండారు. ఏంటికి ఆ పాకిస్తాన్ తట్టి ఇంకా ఏమన్నా ఏరోప్లేన్లో వచ్చిస్తాయేమో, బాంబులు వేసిస్తాయేమో, ఇవాటిని ఇంకా చైనా పార్టీని ఇంకా వచ్చిస్తాయేమో అనే ఒక దృష్టిని ఇంకా మేము చూడడానికి ఎంత నెమ్మదిగా ఉంటాం. వాళ్ళకి మేము పాలు పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు పల్పల్లో ఇచ్చే పాలు ఆడకపోతుంది. వాళ్ళు శక్తివంతులుగా ఉండాల. మా బిడ్డలు బెంగళూరులో చదువుతా ఉంటే ఇంకొక చదువుతా ఉంటే ఆ పాలు వాళ్ళు తాగుతారా, బిడ్డలు తాగేది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. చైనా బార్డర్కి మేము పాలు పంపిస్తా ఉన్నాము. ఇప్పుడు మేము చూడండి ఎంత సుఖంగా ఉన్నాము. మాకు యావదిలే ఆ బయటకు పోతే అట్లా ఏరోప్లేన్ పోయా, ఇట్లా ఏరోప్లేన్ పోయా, ఆడ బాంబులు వేసి ఈడ బాంబులు వేసి అనే దిగులు రెయ్యి పొగులు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి పోయే పాలు, మీరేసే పాలు మంచి పాలే. తిరుమల కూడా పంపిస్తా ఉన్నాము. నిజమే, నెయ్యి అంట. నెయ్యి ఆ నెయ్యిలోనే ఈ పొద్దు లాడువులు చేసి మేమందరూ ఇన్నికా గోయిందా 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 అని నడుచుకొని పోయేవాళ్ళేమి ఇక్కడి నుంచి రైలుపోయి ఎంట్రన్స్ అంతా ఈడేమన్నా మీరు పాలకి ఏమన్నా పోల్చింటే నీళ్ళు ఇంకోటి ఆడవైనా గోయిందా అని నడుస్తారు. ఎలాంటే మీరేసే నెయ్యిలోనే ఆడ వినామను అభిషేకం చేసేది, వెంకటరమణ స్వామికి అభిషేకం చేసేది. జ్ఞాపం పెట్టుకుండా ఈడొక్క ఇంతో అంతో మిక్స్ చేసి ఇస్తే అది వెంకటరమణ స్వామి గోవిందా జోబులంతా తూట్లు పడిపోతాయి. గ్యారంటీగా తూట్లు పడిపోతాయి. దాంట్లో వచ్చేది ఏమీ లే. లేదా ఎవడో హాస్పిటల్కి పోయింటాడు, బిడ్డని పిలుచుకొని పోతే ఆడ పెరికేస్తారా ఇట్లా సందర్భాలు. దానికి మంచి పాలే ఇయ్యాల. మీరు ఇప్పుడు ఆడిపోయి నేర్చుకొని ఫ్యాట్ పైన రేట్ ఇచ్చేది. మీరు ఫ్యాట్ పైన ఆడేస్తా ఉంటారు, అట్లే వేస్తేనే ఈడాను ఉన్నాం.
లేకపోతే మీరు పడిపోతారు కిందికి. మీ కమిషనరీలు కావాలో ఇప్పిస్తాం. ఇప్పుడు తాయి ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నామా, చనిపోతున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళు ಏನ್ ರೇಟ್ ಆಗ್ತಾರೆ ಸರ್ ఆ? ಅಲ್ಲಿ ಬ್ಯಾಟ್ ಪೇನ್ ಡಿಪೆಂಡ್ ಬರ್ತದೆ ಸರ್ ఆ. ఆడ మీటర్లో చెక్ చేస్తా ఉంటే ఈ మీటర్ లేదో అని ఏమన్నా పోయిండారు అంటే నేను అప్పుడు ఇంకా 2-3 కితాలు చెప్పినాను గోవిందా ఊరందుకు అట్లా మంచి పాలన ఇచ్చేదాన్ని దయపెట్టి నేర్చుకుండా